హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూశారు కదా, నేను పుష్కర్ ఘాట్కి వచ్చాను. ఉదయం 6 అవుతుంది. ఎప్పుడు ఉదయం రాను నేను. ఈవినింగ్ టైమే వెళ్ళి చూస్తాం. ఈవినింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. సన్సెట్ అది ఈ 2 బ్రిడ్జిల మధ్యన చూసినప్పుడు చాలా బాగుంటుంది. చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది అక్కడ వాతావరణం. విజిటర్స్ అందరూ వస్తారు. చాలా బాగుంటుంది. కానీ మార్నింగ్ మా తమ్ముడు ఈత నేర్చుకుంటున్నాడు, అక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు. చూపిస్తాను రా అని తీసుకెళ్ళాడు. వాడితో పాటు నేను వచ్చాను. వచ్చినప్పుడు అదంతా చూద్దామని నేను కళ్ళు తిరుగుతున్నాను. అటు ఇటు తిరుగుతుంటే అక్కడ ఘాట్లు చాలా చిరాకుగా ఉన్నాయి. ఎందుకంటే ఈవినింగ్ టైం విజిటర్స్ వస్తారు కదా. వచ్చిన వాళ్ళు అక్కడ ఎంత చెత్తేసారంటే, అక్కడ కూల్ డ్రింకు, ప్లాస్టిక్, పేపర్స్ ఇంకా ఏమైతే తిన్నారో ఆ చెత్త అంతా ఘాట్ల మీద పడేసి వెళ్ళిపోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మన నదీ తీర ప్రాంతాలని మనం శుభ్రంగా ఉంచుకోవద్దా? 2 సంవత్సరాల్లో మనకి గోదావరికి పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కరాలు వచ్చినప్పుడు కూడా వచ్చే విజిటర్స్ అందరూ కూడా ఇంచుమించు ప్లాస్టిక్ వాడొద్దని గవర్నమెంట్ చెప్పిన అవే తీసుకొస్తున్నారు. మనకు బాధ్యత ఉండాలి. ఒక నదీ తీర ప్రాంతం శుభ్రంగా ఉండాలంటే ఒక వ్యక్తిగా మనకు బాధ్యత ఉండాలి. మన ఇల్లుని మనం ఎలా శుభ్రంగా ఉంచుకుంటున్నాం, నదీ తీర ప్రాంతాలు కూడా అలా శుభ్రంగా ఉంచుకోవడానికి మనం సహాయం చేయాలి గవర్నమెంట్కి. తినేసి పేపర్స్ అవి గలీజ్ గలీజ్ చేశారు. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేసేదాకా అదంతా అలాగా ఉంది. అక్కడ డస్ట్బిన్లు అవి పెడతారు కదా, అక్కడ అవి దాంట్లో వేసుకోవచ్చు కదా. ఎందుకు మనుషులకి అంత కామన్ సెన్స్ లేకుండా ఉంటున్నారు? శుభ్రంగా ఉంచుకోకపోతే ఎలాగా? మనమే సాయంత్రం వెళ్ళి మళ్ళీ అక్కడ కూర్చుంటాం కదా. కామన్ థింక్ లేకుండా మనుషులు శుభ్రం లేకుండా ఉంటున్నారు. ఆ నదిలో స్నానం చేసేవాళ్ళని చూస్తే ఇంక మతే పోతుంది మనకి. ఆ నదిలో స్నానం చేసేవాళ్ళు షాంపూలు వాడుతున్నారు, సబ్బులు వాడుతున్నారు. అసలు అలా వాడచ్చా షాంపూలు, సబ్బులు? దాంట్లోనే బట్టలు జాడిచ్చేసుకుంటున్నారు. అయితే ఒక ఆయనకి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఎవరో మనకు తెలియదు. వచ్చాడు. వచ్చి ఆ కాలు ఫ్రాక్చర్ అయిన కాలుతోనే, కట్టుకున్న కాలుతోనే అక్కడ గోదావరిలో స్నానం చేసేస్తున్నాడు. అదంతా అవసరమా? ఇప్పుడు పిల్లలతోని, ఫ్యామిలీలతోని వీళ్ళందరూ చక్కగా వచ్చి స్నానాలు చేస్తున్నారు. ఈ అమ్మాయి పసుపు కుంకాలు వేస్తుంది. ప్లాస్టిక్ కవర్ తెచ్చుకొని దాంట్లో పెట్టుకొని వేస్తుంది. స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం గోదావరిని మనం శుభ్రంగా ఉంచుకోకపోతే, అది పొల్యూషన్ అయిపోతే దాంట్లో స్నానం చేసిన వాళ్ళకి ఏమవుతుంది? ఎలర్జీస్ వస్తాయి, రకరకాల రోగాలు వస్తాయి. నీరు ఫ్లో అయిపోతుందిలే, ఉండదులే, కానీ మన శుభ్రత అంటూ మనకు ఉండాలి కదా. మా తమ్ముడు ఈత నేర్చుకున్నాడు ఇక్కడ, బాగానే చేస్తున్నాడు, పర్వాలేదు. చాలామంది పిల్లలు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇదంతా బాగుంది. కాకపోతే నదీ తీర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవటానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. అవేర్నెస్ రావాలి మనుషుల్లోని, ప్లాస్టిక్ వాడకూడదు అని. ఈ గోదావరిలో, రాజమండ్రిలో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి చూడటానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.